డీటెయిల్స్ చూస్తే మరో 45 రోజుల్లో జరగనున్న ఎన్నికల్లో కుల పోరాటం కాదని పేదవాడికి మేలు జరిగే విధంగా ఎన్నికలు జరగాలని ఏపీ సీఎం జగన్ వైసీపీ అభ్యర్థులకు నాయకులకు పిలుపునిచ్చారు. మంగళగిరిలో జరిగిన పార్టీ సమావేశంలో మాట్లాడారు. ఇక రాజకీయాల్లో విశ్వసనీయత ఎంతో ముఖ్యమని, ఆ విశ్వసనీయత వైసీపీకి ఉందని పేర్కొన్నారు. అన్ని వర్గాల ప్రజలను చంద్రబాబు మోసం చేశారని ఆరోపించారు. సాధ్యం కాని హామీలను చంద్రబాబు మేనిఫెస్టోలో పెట్టారని విమర్శించారు. వైసీపీ తరపున పోటీ చేసే అభ్యర్థుల మార్పు 99% పూర్తయిందని, ఇప్పటికే నిర్ణయించిన మీదటే వారు అభ్యర్థులని స్పష్టం చేశారు. 1-2 చోట్ల మాత్రమే మార్పులు ఉంటాయని పేర్కొన్నారు. 45 రోజుల్లో ప్రతి నాయకుడు, కార్యకర్త 5 సార్లు ఇంటింటికి వెళ్లి ప్రజలను కలిసి ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలను, వాటి వల్ల ఇంటి యజమానికి కలిగిన లాభాలను వివరించాలని సూచించారు. పేదవాడు బాగుపడాలంటే వైసీపీ రావాలనే విషయాన్ని స్పష్టంగా చెప్పాలని కోరారు. ఏపీలో 175 స్థానాలకు 175 స్థానాలు, 25 ఎంపీ స్థానాలకు 25 ఎంపీ స్థానాలు వైసీపీ అభ్యర్థులే గెలవాలని, ఆ దిశగా అడుగులు వేయాలని పిలుపునిచ్చారు. చంద్రబాబు నాయుడుకు తోడు ఆయన దత్తపుత్రుడికి తోడు అప్పట్లో కేంద్రంలో కూడా మోడీ గారి గాలి కూడా వీస్తూ ఉన్నది. ఆయన కూడా వీళ్ళతో భాగస్వాముడైనాడు. అందరూ కలిసి ప్రజలను మొత్తానికైతే గొప్పగా మోసం చేసి అధికారంలోకి వచ్చారు. వచ్చిన తర్వాత మేనిఫెస్టో అన్నది కనపడకుండా చెత్తబుట్టలోకి వెళ్ళిపోయింది. మేనిఫెస్టో ఎక్కడ ఉంది అని కనీసం వెబ్సైట్లలో వెతుకుతే వెబ్సైట్లలో కూడా మేనిఫెస్టో కనిపించుకోకుండా చేశారు. ఇలా చెప్పినాం కాబట్టి ఇది మేము చేస్తున్నాము అని చేయలేకపోగా క్యాడర్ కనీసం గ్రామాలలో ఇళ్లకు వెళ్ళి కూడా చెప్పుకోలేని పరిస్థితి. ప్రజలు ఎంత దారుణమైన తీర్పిచ్చారు అని అంటే, చంద్రబాబు నాయుడు గారి పార్టీ తరపున ప్రజల్లోకి వెళ్ళి క్యాంపెయిన్ చేయడానికి గ్రామంలో ఉన్న ఇళ్లకు కూడా వెళ్ళలేని పరిస్థితిలోకి ఆ క్యాడర్ దిగజారిపోయింది. చంద్రబాబు నాయుడు గారిని నమ్మిన ప్రజలందరూ కూడా మోసపోయిన పరిస్థితిలో ఎన్నికలు జరిగాయి. ఏకంగా 83,000 ఇళ్లకు దాదాపుగా మంచి జరిగింది. నేరుగా నా అక్క చెల్లెమ్మల ఖాతాల్లోకి ఎటువంటి లంచాలు, ఎటువంటి వివక్షకు ఆస్కారం లేకుండా, ఎటువంటి లంచాలు వివక్ష లేకుండా ఏకంగా 2,55,000 కోట్ల రూపాయలు నేరుగా నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి వేశాము అని చెబుతూ, ప్రతి పేదవాడు కూడా నిజంగా పేదరికం నుంచి బయటికి రావాలి అనంటే ఆ ప్రతి పేదవాడికి కూడా క్వాలిటీ ఎడ్యుకేషన్ అన్నది ఎంత అవసరమో గుర్తించి ఆ ప్రతి పేదవాడు వెళ్ళే బడిని ఆ మాదిరిగా క్వాలిటీ ఎడ్యుకేషన్ తీసుకొచ్చిన మనది మాత్రమే అని కూడా చెప్పడానికి గర్వపడతా ఉన్నా.